హాయ్ డియర్. ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్. హాయ్. నువ్వెప్పుడు వచ్చావు? నేను 9 లాంటి వాణ్ణి. అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ. ఓ కమ్ ఆన్. మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్, మై ఫ్రెండ్ మిస్టర్ మైలవరం మైనర్ బాబు. హలో, హౌ డు యు డు? అవును, ఈవేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? జోక్ చేస్తున్నావా? పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సూటుకొస్తానని చెప్పావుగా. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. మెరుపు లాంటి నీ అందం, చిరునవ్వులు చిందే నీ రూపం, ఓహ్ చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్. ఐఎమ్ సారీ, నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. కాబోయే భర్త సెలక్షన్ లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ మర్చిపోయి ఉంటావు. నో, అలాంటిదేం లేదు. అయితే పద వెళ్దాం. నీకోసం స్కాచ్ తెప్పించాను. 1 minute. విజయ్ డార్లింగ్, నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను. రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. మీరు భోంచేసి తీసి పడుకోండి. ఓకే, బాయ్. కమ్ ఆన్. అమ్మా, నాన్న, నేను ఇంట్లో పుట్టి పెరిగిందాన్ని, అది నిన్న కాక మొన్న వచ్చింది. నన్ను ఇంట్లో తరవేళ చూస్తుందమ్మా. నేనేదో పరాదాల్లో మాట్లాడుతుంది. నేను ఇంటికి చుట్టానట. చుట్టం చూపుగా వచ్చిందని ఇక్కడే తీసుకువేస్తే ఎలా? మీ అత్తారింటికి బాగుంటుందమ్మా. అంతమాటందా? దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను. నువ్వు ఉత్తిరే తొందరపడి వెళ్ళకే. ముక్కు ముఖం ఏకం ఏడెట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు. ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను. రే గోపి, నాన్న ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పొరపాటున పచ్చిమిరపకాయ కానీ కొరికేసావా? ఏమిట్రా ఇదంతా? ఏదంతా? ఓహో, ఇంట్లో జరుగుతున్న మార్పులా? అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కాంచనా ఈ ఇంటి ఆడబడుచురా. దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా? ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న. అక్క బావ మన చుట్టాలే కదా. కాదు, ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కుందో కాంచనకు కూడా అంతే హక్కుంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. ఓకే ఓకే, ఒప్పుకుంటున్నాను. కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా. ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా. బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా. ఆహా, పనులన్నీ చేస్తుంటే నీ పళ్ళ కాలమే కాలంతో కూర్చుంటుందా? నా సంగతి మీకెందుకు అర్థం మొగుడు గారు? అన్నీ మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు. కరెక్ట్. ఓకే, సమ్మలక్కడి చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. ఇవాటి నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు, బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు, అంతే. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగమా? అవును. ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది? వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసం ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, కానీ అది సమ్మలక్కడి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. చూసారా ఆ విధవ చేసే పనులు? పెత్తనం అంతా వాడి చేతుల్లోకి తీసుకుని మనల్ని బయటకు పంపించాలని చూస్తున్నాడు. నువ్వేం దిగులు పడకే. మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని 10 లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని. అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు. నాన్న ఆ 10 లక్షలు 2 లక్షలు నాకు ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. గోపి, గోపి, నేను రెడీ. పద. ఇదిగో ఏంటిది? టకింగా? నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడి జిల్లింగ్. ఆ కాళ్ళకి చెప్పులయ్యి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకుని పాపాను ఎక్కడ పోయాను? సరే, నేను కొనిపెడతాను పద. చెప్పులా? 2. ఓకే. ఆర్యపుత్రి, ఏంటి ఆర్యపుత్ర? మరి నాకు సెలవా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను. ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 minute అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ.
గోపి తుమ్ము వస్తుంది. తుమ్మకు కంట్రోల్ చేసుకో. అమ్మో తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు, ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తున్నా. ఆయన ఏంటి అలా పారిపోయారు? అది మేడం అది ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది నా తల్లి? అవును, గోపి కూడా ఇంట్లో లేడు. ఇదే మంచి టైము. చెప్తా దాని పని. గట్టిగా అరువు. అమ్మో అమ్మా, గట్టిగా అరవే. అమ్మో అమ్మా, చెయ్యి కాలిందే. అమ్మో అమ్మా, చెయ్యి కాలిందే. అమ్మా, చెయ్యి కాలిందే. అయ్యో, ఏమైందమ్మా? ఏం కాలేదత్తయ్య, నీళ్లు వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కలిపితే సరిపోతుంది. ఇలా మొహమ్మండా, నువ్వు నాశనమైపోను. నా చేతి తగలబడతావేంటే? దెయ్యం, పిశాచి, రాక్షసి. అమ్మా 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 అమ్మా, దాని మొహమ్మండా, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను. నా చేయి కాలుస్తుందా? అమ్మా, ఇక్కడే ఉన్నారా? చూసారా మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో. నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్స్తే మీకు సంతోషంగా ఉందా? అందుకు కాదే పిచ్చి మొహం. ఆ ద్వారకా ప్రసాద్ గారమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. పదిగోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలక్కడి చెల్లి, ఈ వయసులో ఇదేం పని బావా? చిచి, అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో, చిచి చిచి సమ్మలక్కడి చెల్లి నిజమే, నేను అదే అనుకున్నాను బావా. చిచి, ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి, నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు టీ. అది సరే, ఇప్పుడు స్వీట్స్ తేవాల్సినంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే, అందుకని తెచ్చాను. అలాగా, అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జీతం ఎవడిస్తాడే? బందరం మిఠాయి కొట్లో అరువు పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లోనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు ఓ సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా, లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా? చూడమ్మా, తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగేరాలు పట్టవడం చేయాలి. ఒరే అడ్డగాడిద, తిరిగి వెధవా, నీ పెళ్ళాల నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు మూయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం, కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే. మీకు మిగిలిన ఏకైక కోడలు అదే.
ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు అని నీలాగా అడగకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకురాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో, నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు, ఏం జరిగిందని. నీతో ఏదో అందామనిపిస్తోంది.